నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు ఒడిశా పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం దశాబ్దాలుగా చూడని అభివృద్ధిని దేశ ప్రజలు గత 10 ఏళ్లలో చూశారని వెల్లడి అధికారంలోకి వస్తే అగ్నివీర్ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ పునరుద్ఘాటన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్న ఖర్గే రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష తెలంగాణ యోధుల పోరాటం త్యాగాలను చిహ్నం ప్రతిబింబిస్తుందని వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వానికి విత్తనాలు అందించే విజన్ కూడా లేదన్న కేటీఆర్ రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపణ రఫాలో ఇజ్రాయెల్ దాడులను ఖండించిన అమెరికా దాడులు సామాన్య పౌరులకు ముప్పు తలపెట్టేలా ఉండదని సూచన వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది దేశ రాజధాని ఢిల్లీలో 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రంలోనూ మండుతున్న ఎండలు 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఇక వివరాలు దశాబ్దాలుగా చూడని అభివృద్ధిని దేశ ప్రజలు గత 10 ఏళ్లలో చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు తుది విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ఒడిశాలో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఇండియా కూటమిని లక్ష్యంగా విమర్శలు చేశారు ఒక ఒడిశాలోనే మయూర్భంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై ఓ ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని మోదీ అభిప్రాయపడ్డారు ఒడిశా రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకుంటున్నారని అందుకే 25 ఏళ్ల బీజూ జనతాదళ్ పాలనను అంతం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి పురోగమించిందని రాబోయే రోజుల్లో భారత్ అద్భుత శక్తిగా అవతరించబోతుందని మోదీ పేర్కొన్నారు नवीन बाबू के सभी शुभचिंतक बहुत चिंता में है। वो ये देखकर बहुत परेशान है कि पिछले 1 साल में अचानक नवीन बाबू की तबीयत इतनी कैसे बिगड़ गई। बरसों से नवीन बाबू के करीबी रहे लोग अब जब मुझसे मिलते हैं तो जरूर नवीन बाबू की तबीयत की चर्चा करते हैं। वो बताते हैं कि नवीन बाबू अब खुद से कुछ कर नहीं पा रहे हैं। अरसे तक नवीन बाबू के करीबी रहे लोगों का मानना है कि उनकी तबीयत बिगड़ने के पीछे कोई साजिश भी हो सकती है। सवाल ये कि नवीन बाबू की तबीयत खराब होने के पीछे क्या कोई षड्यंत्र है क्या? ये उड़ीसा के लोगों को जानने का अधिकार है। कहीं इसमें उस लॉबी का तो हाथ नहीं है ना जो नवीन बाबू के नाम पर पर्दे के पीछे उड़ीसा में सत्ता भोग रहे हैं। इस रहस्य से पर्दा उठना जरूरी है। 10 जून के बाद उड़ीसा में भाजपा सरकार का विजय होने के बाद हमारी सरकार उड़ीसा की भाजपा सरकार एक स्पेशल कमेटी का गठन करेगी। ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు లుధియానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమరీందర్ సింగ్ రాజాకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ చూస్తున్నారని ఈ ఎన్నికల తర్వాత బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు ये संविधान सिर्फ एक किताब नहीं है। ये संविधान हिंदुस्तान के गरीबों की आवाज है। ये संविधान अंबेडकर जी ने बनाया, महात्मा गांधी ने बनाया,
जवाहरलाल नेहरू ने बनाया और हिंदुस्तान के सब लोगों ने मिलकर यह संविधान बनाया है। और सबसे जरूरी काम, ये नरेंद्र मोदी जो अग्निवीर योजना लाए हैं, इसके हम खिलाफ हैं। ये योजना जवानों पर, आर्मी पर आक्रमण है। हिंदुस्तान के जवानों का ये अपमान कर रहे हैं। अग्निवीर योजना के माध्यम से ये 2 शहीद बनाना चाहते हैं। एक शहीद जो अमीर घर का बेटा होगा, उसे पेंशन मिलेगी, उसके परिवार की रक्षा होगी, उसे शहीद का दर्जा मिलेगा और उसको परमानेंट आर्मी में जगह मिलेगी। ये अपमान है हिंदुस्तान की सेना का। देशवासी మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాయడం ఖాయమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఒడిశాలోని దియోఘర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలతో ప్రతిపక్ష కాంగ్రెస్ తన ఉనికిని పూర్తిగా కోల్పోతుందని నడ్డా జోస్యం చెప్పారు. मित्रों, 10 साल पहले साधारण मनुष्य, साधारण नागरिक, साधारण व्यक्ति, भारत का साधारण मानवी ये मान चुका था कि राजनीति से कुछ बदलने वाला नहीं है। एक उदासीन मानसिकता में हमारा देश चला गया था। मान चुका था कि हमारा देश भ्रष्टाचारी देश है। मान चुका था कि हमारा देश पिछलग्गू देश है। मान चुका था कि राजनेताओं के द्वारा कोई परिवर्तन नहीं होने वाला है। लेकिन 10 साल में मोदी जी ने अपने कर्म के आधार पर, अपने तप के आधार पर, अपनी मेहनत के आधार पर हर पल, हर घड़ी, हर दिन, हर सप्ताह, हर महीना, हर साल पूरी ताकत से देश को आगे बढ़ाने का काम किया और उसके कारण आज साधारण मनुष्य बोलता है कि देश बदल रहा है और देश आगे जा रहा है। आज साधारण मानवी, आज साधारण नागरिक ये मान चुका है कि मोदी जी के नेतृत्व में हम विकसित भारत को आगे देखना है और वो विकसित भारत पूरा होगा। ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తుది విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని భద్రక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఖర్గే ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యాంగం సురక్షితంగా ఉంటుందన్న ఖర్గే దానికోసం కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయన్నారు. कांग्रेस उम्मीदवारों को जिताने में लगे हैं और कांग्रेस के उम्मीदवार इस बार जीत के रहेंगे और बीजेपी को, नवीन बाबू को हरा के रहेंगे। इंडिया गठबंधन संविधान को बचाने के लिए और लोकतंत्र को बचाने के लिए कांग्रेस पार्टी काम कर रही है और गठबंधन भी हमारे साथ में है। ये चुनाव भारी महत्व का है। ये चुनाव तुम्हारे आगे का पीढ़ी का भविष्य लिखने वाला चुनाव है। ओडिशा का भविष्य लिखने वाला चुनाव है और ओडिशा ये नैसर्गिक संपत्ति से बहुत ही भरा हुआ है।
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా గెలుపు దిశగా పయనిస్తుందని, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్ను దాటిందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 3 तारीख को सब लोग याद कर लेना, 4 को काउंटिंग है, 4 की दोपहर को ये दोनों शाहजादे प्रेस कॉन्फ्रेंस करेंगे और प्रेस कॉन्फ्रेंस कर कहेंगे ईवीएम खराब था इसलिए हम चुनाव हार गए। इन्होंने तय कर लिया है कि हार का ठीकरा ईवीएम पर फोड़ना है। राहुल बाबा, नाचना न आए तो आंगन टेढ़ा वाला आपका हिसाब है, आंगन टेढ़ा वाला। भाइयों बहनों, ये चुनाव में किसके सामने आपको चुनौती करनी? एक और 12 लाख करोड़ के घपले, घोटाले, भ्रष्टाचार करने वाला एक घमंडिया गठबंधन राहुल गांधी, अखिलेश यादव है और दूसरी ओर 23 साल तक प्रधानमंत्री, मुख्यमंत्री रहने के बावजूद भी 25 पैसे का जिस पर आरोप नहीं है, ऐसे हमारे नरेंद्र मोदी है, नरेंद्र मोदी। भाइयों बहनों, एक और थोड़ी गर्मी बढ़ते ही विदेश में छुट्टी करने वाले, वैकेशन करने वाले राहुल बाबा और अखिलेश यादव है और दूसरी ओर 23 साल तक एक दिन का भी छुट्टी लिए बगैर, एक दिन का भी छुट्टी लिए बगैर दीपावली के दिन भी सेना के जवानों के साथ सरहद पर मिठाई खाने वाला नरेंद्र मोदी है। సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. చివరి 7వ దశ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. 7వ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరో 24 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల నేతలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓట్ల పండుగ తుది అంకానికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తూ ఉండగా ఇప్పటికే 6 దశల పోలింగ్ ముగిసింది. 7వ దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. 7వ దశలో 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి దశకు ప్రచారం మరో 24 గంటల్లో ముగుస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వాతావరణ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అన్ని ప్రధాన పార్టీల నేతలు వివిధ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తుది విడత ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 7వ దశలో పలు కీలక నియోజకవర్గాలు ఉండడంతో అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్లోని 13, పంజాబ్లోని 13 సీట్లతో పాటు పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఇండియా కూటమికి చెందిన హేమాహేమీలు రంగంలో ఉన్నారు. హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగగా 66.14% పోలింగ్ నమోదైంది. అలాగే రెండో దశలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26, మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 స్థానాలకు మే 7న, నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు మే 13న, ఐదో దశలో 8 రాష్ట్రాల పరిధిలోని 49 స్థానాలకు మే 20న, ఆరో దశలో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు మే 25న ఎన్నికలు జరిగాయి.
గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోటెత్తారు. తొలి దశలో 66.14 పోలింగ్ శాతం, రెండో దశలో 66.71%, మూడో దశలో 65.68%, నాలుగో దశలో 69.16%, ఐదో దశలో 62.2%, ఆరో దశలో 61.98% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని దశల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుండటంతో కౌంటింగ్ కూడా ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాదండి, ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. మధ్యంతర బెయిల్ అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ లిస్టింగ్కు నిరాకరించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైంది కాదని వెల్లడించింది. కాగా మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించగా కోర్టు పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కళాకారుడు రుద్రం రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యోధుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది. తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో ప్రభుత్వ పెద్దలకు లెక్కలేదన్నారు. నిన్న ధాన్యం అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరని, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాళ్ళు లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకెక్కేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందన్నారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలు ఎండబెట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తనాల కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆదిలాబాద్లో రైతులపై లాఠీచార్జ్ జరగలేదని అన్నారు. ఒకే బ్రాండ్కు చెందిన విత్తనాలు కావాలని రైతులు కోరడంతో ఇబ్బంది ఏర్పడిందని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీ విషయంలో ఆర్బీఐతో చర్చిస్తున్నామని మంత్రి చెప్పారు. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ కంపెనీలు రకరకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత కింద జిమ్ పేరుతో అమలు చేస్తున్న బాలికా సాధికారత మిషన్ కార్యక్రమం ఎందరో బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. ప్రత్యేకించి వేసవి కాలంలో ఎన్టీపీసీ అమలు చేస్తున్న గర్ల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉన్నా దానిని చాటుకునే అవకాశాలు తక్కువేనే చెప్పాలి. సరైన వేదిక దొరికితే తమలోని ప్రతిభను చాటేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వేదికను అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చింది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.
ఎన్టీపీసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల కోసం గర్ల్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను గత కొంతకాలంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు, ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు చదివేందుకు, ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో జెమ్ ప్రోగ్రాంను అమలు చేస్తోంది ఎన్టీపీసీ. ఈ కార్యక్రమంలో భాగంగా గత 4 ఏళ్లుగా ప్రతి వేసవిలో దాదాపు 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా 7,420 మంది విద్యార్థినులకు ప్రత్యేక వసతులతో కూడిన శిక్షణ అందిస్తోంది ఎన్టీపీసీ. సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థినులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 120 మందిని ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు వసతి కూడా కల్పిస్తున్నారు. యోగా, కరాటే, డ్యాన్స్, పెయింటింగ్, అల్లికలు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. 28 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 120 మంది విద్యార్థినుల్లో 10 మందిని ఎంపిక చేసి ఎన్టీపీసీకి చెందిన సచ్దేవ్ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నామని సంస్థ మానవ వనరుల ఉన్నతాధికారి బిజోయ్ కుమార్ సిగ్ధర్ దూరదర్శన్కు తెలిపారు. We are celebrating this girl empowerment mission since 2019. Every year we are selecting 120 girls. In teaching we are teaching in maths, social studies and other subjects also, and self-defense also along with the studies. They are also given training on computer, and we are taking care hygienic as well as food also we are taking care of. They come, they feel very homeliness, but while they leave they are very much crying and they are very emotional to the teachers where they are learning. लोग को हम लोग ट्रैक सूट देते हैं, स्कूल बैग देते हैं, ज्योमेट्री बॉक्स और पढ़ने के लिए जितना भी सामग्री का जरूरत होता है उतना हम लोग प्रोवाइड करते हैं. బాలికల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ బాలికా సాధికారత కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తెలిపారు. We are constantly improving the program year by year, and in the next year we are thinking of introducing certain extra skills like roller skating, swimming, etc. After interacting with the girls, I am confident that they will discover their talents and each one of them will have a story to tell and a dream to pursue and will contribute to our society. 2018 నుంచి 360 మంది విద్యార్థినులు జెమ్ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్నారని, 2024లో మరో 120 మందికి శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ సమయంలో 2 జతల స్కూల్ యూనిఫామ్, గేమ్స్ డ్రెస్, పుస్తకాలు, ఇతర సామాగ్రి ఉచితంగా అందిస్తున్నామని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణతో పాటు సీసీటీవీ భద్రత నడుమ సురక్షితమైన వాతావరణంలో శిక్షణ కొనసాగుతుందని చెబుతున్నారు కోఆర్డినేటర్లు. ఈ ప్రోగ్రాం 2019లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో విలేజ్ అట్మాస్ఫియర్ నుండి వీళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్తో డాటా అంతా కలెక్ట్ చేసి అందులోంచి 130 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మెడికల్ అండ్ ఎగ్జామ్ పెట్టేసి అందులో ది బెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి 120 మెంబర్స్ని వేరియస్ స్కూల్స్ నుండి తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళ సెషన్ వచ్చేసి మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది విత్ యోగా తర్వాత కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అండ్ ఈవినింగ్ కరాటే అండ్ డ్యాన్స్ క్లాసెస్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. దీనివల్ల ఆడపిల్లలు ఎవరైతే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 120 మంది బాలికలను రెసిడెన్షియల్ పద్ధతిలో ఇక్కడ వారికి అన్ని వసతులను కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణం, క్లాస్ రూమ్లు కానీ పోషకాహారం అందిస్తూ 20 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఎన్టీపీసీ నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సదుపాయాలు కూడా ఎంతో బాగున్నాయని చెబుతున్నారు శిక్షణ పొందిన విద్యార్థినులు. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను. నేను కంప్యూటర్స్, డ్రాయింగ్, సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంకా చాలా నేర్చుకున్నాను. డ్రాయింగ్లో నేను ఎలా కలరింగ్ వేయాలి, డైరెక్షన్ ఎలా వేయాలి అది నేర్చుకున్నాను. కంప్యూటర్స్లో ఎంఎస్ పెయింట్, ఫోల్డర్ క్రియేషన్, ఓపెనింగ్ అండ్ షట్ డౌన్. ఈడ కంప్యూటర్, యోగా, డ్యాన్స్, కరాటే అన్నీ నేర్చుకున్నాను. ఈడ ఫుడ్ చాలా బాగుంది. మాకు విద్యతో పాటు వినయం, విధేయత, క్రమశిక్షణ నేర్పించారు మరియు మహానీయుల జీవిత చరిత్రల గురించి తెలిపారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మేము చక్కగా చదివాము.
కంప్యూటర్, డ్రాయింగ్, డ్యాన్స్, యోగా, కరాటీ నేర్చుకున్నాను. ఇక్కడ అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. పొద్దున 5:30కి లేచి యోగా చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత టిఫిన్ చేసేసి క్లాస్లోకి వెళ్ళి మళ్ళీ 11కి స్నాక్స్ పెట్టిస్తారు. ఆ తర్వాత 1కి క్లాసెస్ ఓవర్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా డ్యాంకు నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసం 0.3 టీఎంసీల నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నీటిని వదిలిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు. రఫాలో ఇజ్రాయెల్ జరిపిన దాడులను అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలిచివేసేలా ఉన్నాయని పేర్కొన్న అమెరికా, హమాస్తో జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దని అభిప్రాయపడింది. హమాస్కు బుద్ధి చెప్పే హక్కు ఇజ్రాయెల్కు ఉందని, అయినప్పటికీ అది సామాన్య పౌరులకు ముప్పు తలపెట్టేలా ఉండొద్దని, అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హమాస్ పెద్దలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినప్పటికీ పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమైన విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలని శ్వేత సౌధంలోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్ కిర్బీ సూచించారు. T20 ప్రపంచ కప్ ముంగిట భారత క్రికెటర్లకు ఉత్సాహాన్నిచ్చేలా ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ చూపారు. భారత యువ క్రికెటర్లు హర్షదీప్ సింగ్, అక్షయ్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్లో ముందుంచారు. కాగా T20 ఫార్మాట్కు సంబంధించి తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 3వ ర్యాంకు చేరగా, హర్షదీప్ సింగ్ 3 స్థానాలు పైకెగబాకి 16వ ర్యాంకును అందుకున్నాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇక T20 బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 861 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 2వ స్థానంలో, పాక్ బ్యాటర్లు రిజ్వాన్, బాబర్ ఆజం 3, 4 స్థానాల్లో ఉన్నారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ ర్యాంకు చేరాడు. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలోని మంగేశ్వర్పూరిలో ఇవాళ మధ్యాహ్నం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాజధాని వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డు స్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడు లేనంతగా విద్యుత్ వినియోగం పెరిగి 8,302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్లోనూ 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగాయి. రాష్ట్రంలో రాగల 3 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 44.8, ఆసిఫాబాద్ జిల్లా జంబుగాలో 44.3, నిర్మల్ జిల్లా కుబేరులో 43.6 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలు రాగల 4 రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ సైక్లోన్ ఏదైతే ఉందో అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ వైపు అది మూవ్ అవ్వటం జరిగింది. సో వీటి యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో 40+ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి మనకు చూసుకున్నట్లయితే రాబోయే 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకినాక క్రమేపగా కూడా ఇవి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతాల్లోకి కూడా ప్రవేశించి 2వ వారం మొదట్లోకి తెలంగాణ ప్రాంతం ఆ చోట ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా నార్మల్ టు అబోవ్ నార్మల్ మాన్సూన్ కండిషన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దరిదాపు 92 నుంచి 108% మధ్యలోని నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అట్లాగే ఈ సీజన్ అంతా కూడా 1 or 2 బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ ఉన్నప్పటికీ తెలంగాణలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కూడా ఎల్నినో అనేది మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం. దశాబ్దాలుగా చూడని అభివృద్ధిని దేశ ప్రజలు గత 10 ఏళ్లలో చూశారని వెల్లడి. అధికారంలోకి వస్తే అగ్నివీరును రద్దు చేస్తామని రాహుల్ గాంధీ పునరుద్ఘాటన. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్న ఖర్గే. రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ యోధుల పోరాటం, త్యాగాలను చిహ్నం ప్రతిబింబిస్తుందని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వానికి విత్తనాలు అందించే విజన్ కూడా లేదన్న కేటీఆర్. రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. రఫాలో ఇజ్రాయెల్ దాడులను ఖండించిన అమెరికా. దాడులు సామాన్య పౌరులకు ముప్పు తలపెట్టేలా ఉండొద్దని సూచన. వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది. దేశ రాజధాని ఢిల్లీలో 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు. రాష్ట్రంలోనూ మండుతున్న ఎండలు. 2 రోజుల పాటు ఇదే పరిస్థితి.